మూవీలో హీరోయిన్ కి 40 ఏళ్ళు, అలాంటి ఈవిడ 25 ఏళ్ల హీరోతో లవ్ లో పడుతుంది. అది కూడా ఆ హీరోయిన్ కి పెళ్లిపోయి 2 పిల్లలు, ముగ్గురుతో డైవర్స్ అయిపోవడంతో హీరోతో కనెక్ట్ అవుతుంది. అయితే వీళ్ళిద్దరు మంచి ప్రేమలో ఉన్నప్పుడు మళ్ళీ హీరోయిన్ హస్బెండ్ నేనున్నా అని ఎగేసుకుంటూ వస్తాడు. మరి హీరోయిన్ తన హస్బెండ్ తో వెళ్ళిపోయిందా, హీరోతో ఉందా? ఈ ఇంట్రెస్టింగ్ స్టోరీ తెలుసుకోవడానికి ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియో మొత్తం చూడండి. అలానే మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వీడియో లైక్ చేసి వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మూవీ ఓపెనింగ్ లోనే మన హీరోయిన్ క్యాథరిన్ చూపిస్తూ ఉంటారు. తన ఏజ్ 40 ఏళ్ళు, 2 పిల్లలతో కలిసి తన హస్బెండ్ తో ఉంటుంది. సంసారం బాగా సాగుతూ ఉంటుంది. పిల్లల్ని స్కూల్లో దింపి రావటం, తన లైఫ్ లో తన హ్యాపీగా ఉండటం. అయితే ఒక రోజు తన కూతురు బర్త్డే వీడియోలు చూస్తూ ఉంటే అంకుల్ హస్బెండ్ చిలిపి కూతురికి బర్త్డే విషెస్ చెప్పి ఆ కెమెరాని రికార్డ్ ఆఫ్ చేయడం మర్చిపోయి వాళ్ళ ఇంట్లోనే వంటగదిలోకి వెళ్లి గోడనగా వేరే ఆంటీని గబాగబా అంటూ ఉంటే ఇది మొత్తం హీరోయిన్ చూసేస్తుంది. ఇక ఆ దెబ్బతో హీరోయిన్ ముగ్గురు విడాకులు ఇచ్చేసి న్యూయార్క్ వచ్చి సెటిల్ అయిపోయింది తన పిల్లలతో. ఇక తన కొత్త లైఫ్ స్టార్ట్ చేయడానికి కొత్త ఉద్యోగం ఎత్తుక్కుంటుంది. కొత్త ప్లేస్, కొత్త ఇల్లు కూడా కావాలని పేపర్ లో వచ్చిన ప్రకటనతో ఒక కేఫ్ లోకి వెళ్తుంది. అక్కడే మన హీరోయిన్ బాబు 25 ఏళ్ల మన్మధుడు జస్టిన్ అనే కుర్రోడు పరిచయం అవుతాడు. బాబు ఒకటే చూపు పాప పడిపోయింది. వెళ్తూ కూడా మనోడు వెనక్కి తిరిగి చూస్తూ ఉంటుంది. అయితే పాపం బాబుకు కూడా లవ్ బ్రేకప్ అయ్యి విషాద గాథలో ఉన్నాడు. వీడు కూడా కొత్త రిలేషన్ కోసం ఎత్తుక్కుంటున్నాడు. ఇక్కడ పాప కూడా కొత్త రిలేషన్ కోసం ఎత్తుక్కుంటుంది. అదే హీరోయిన్ బాబా. ఇక మెల్లగా న్యూయార్క్ అలవాటు చేసుకుంటూ హీరోయిన్ ఒక కరాటే క్లాస్ కూడా జాయిన్ అవుతుంది. హీరో బాగా చదువుకున్నప్పటికీ తన చదువుకున్న స్టేజ్ లో ఉద్యోగం రాకపోగా ఇలాంటి పనులన్నీ చేసుకుని బతుకుతున్నాడు. సో ఇక్కడ కరాటే క్లాస్ లో మనోడు చేయాల్సింది ఏంటంటే కొట్టించుకోవటం, సేఫ్టీ ప్రికాషన్స్ అన్ని తీసుకొని కొట్టించుకుంటుంటాడు అనమాట. అలా వచ్చిన ఆడవాళ్ళందరూ వాళ్ళ జీవితంలో ఏదైతే కోపాలు ఉన్నాయో ఈ మొత్తం హీరో మీద చూపించుకొని హీరోని రెండిస్తే చాలు వాళ్ళ మనశ్శాంతిగా ఉంటారు. అలానే హీరోయిన్ ఛాన్స్ వస్తుంది. ఇక్కడ ఆ కరాటే టీచర్ ఇదిగో నువ్వు ఎవరినైతే కొట్టాలనుకుంటున్నావో వీళ్ళు చూసుకోనగానే హీరోయిన్ లోపల ఆవేశం మొత్తం తన మొగుడు మీద చూపించేయాల్సిన మొత్తం నోట్లో బూతుల ద్వారా బయటకు వచ్చి హీరోయిన్ పిచ్చ బూతులు తిట్టి 2 షాట్లు ఇచ్చి పుడుకోబెట్టేస్తుంది. దీంతో పక్కన ఉన్న లేడీస్ కూడా హీరోయిన్ కి శబాష్ అని ఎంకరేజ్ చేస్తారు. ఇక నెక్స్ట్ డే హీరోయిన్ కేఫ్ కి వచ్చి హీరోకి నిన్న జరిగిన దానికి సారీ చెప్పి నువ్వు నా పిల్లలకి బేబీ సిట్టర్ గా ఉండగలవా అని అడుగుతుంది. ఇక ఆ రోజు నైట్ బేబీ సిట్టింగ్ కోసం హీరో వస్తాడు ఇంటికి. హీరోయిన్ వాళ్ళ పిల్లల్ని చూసి మనోడు ప్యాంట్లు తడిసి తీసుకుంటాడు. ఎందుకంటే వాళ్ళిద్దరు అంత అల్లరి చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళ ముగ్గురిని వదిలేసి హీరోయిన్ ఓ డేట్ కి వెళ్ళింది. ఈడేమో నోరు తెరిస్తే ఎప్పుడు వెళ్దాం రూమ్ కి అసలు మ్యాటర్ ఒరే నా జీవితంలో నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అంటే లేదు కమాన్ అని చెప్పి టాక్సీ ఎక్కించుకొని మరి పాపని లోపల చేతులు పెడుతూ ఉంటే లవ్ పుట్టేదవా అని చెప్పి తిట్టి ఇంటికి వచ్చేస్తుంది. ఈ ఇంటికి వచ్చిన హీరోయిన్ తనకు జరిగింది మొత్తం చెప్పి హీరోతో బాధపడుతూ ఉంటుంది. ఇక బాధతో ఓ ఫుల్ వేసి పడుకుంటుంది. ఇక నెక్స్ట్ డే కేఫ్ లో కూర్చున్న హీరో దగ్గరికి హీరోయిన్ 2 పిల్లలు వచ్చి మా అమ్మ చచ్చిపోయిందని చెప్పి హీరోయిన్ లాక్కెళ్తారు. అయితే వెళ్ళి హీరోయిన్ లేపుతూ ఉంటే నిజంగా చచ్చిపోయిందేమో అనుకుంటాడు గానీ మందు ఎక్కువ పడిపోయింది. ఆ మొత్తంలో అలా లేచిద్ది అనమాట. పిల్లలు మీ అమ్మ చచ్చిపోలేదు నాన్న బతికే ఉందనగానే ఈ బొడ్డోడు ఉన్నాడే ఈడు చేసిన చిలిపని అనమాట. ఇక హీరోయిన్ రోజు తన జాబ్ లో డెవలప్ అవుతూ కొత్త పోస్టులు ప్రమోషన్లు వస్తూ ఉంటాయి. ఇక అలా రోజు హీరోని తన పిల్లలకి బేబీ సిట్టింగ్ గా రమ్మంటూ ఉంటుంది. అంతేకాదు మంచి డబ్బులు కూడా ఇస్తూ ఉంటుంది. ఇక్కడ హీరో వాళ్ళ అమ్మ నాన్నకేమో నువ్వు మంచి యూనివర్సిటీలో గ్రాడ్యుయేట్ అయ్యావరా, ఇట్లాంటి పిచ్చి పనులు చేయటం నువ్వు అవి మానేసి జాబ్ ఎత్తుకో, నువ్వు అది చేయడం మాకు ఎటువంటి ఇష్టం లేదని బెదిరియటంతో ఆ 2 పిల్లల బేబీ సిట్టింగ్ తో పాటు ఓ పెద్ద కంపెనీలో ఉద్యోగం కోసం కూడా వెళ్ళాడు ఇంటర్వ్యూకి. ఇక బాగా క్లోజ్ అవుతూ ఉంటాడు హీరోయిన్ ఫ్యామిలీతో వాళ్ళ పిల్లలతో. హీరోయిన్ ఫ్రెండ్ ఏంటి 25 ఏళ్ల కుర్రాడితో మంచి ఊపులో ఉన్నట్టున్నావు అండ్ పెళ్లి చేసేసుకుంటావు అని అడిగితే అదేం లేదంటుంది. ఇక హీరో కూడా పబ్బులకు వెళ్తూ అమ్మాయిలు వచ్చి మనోడు దువ్వుతూ ఉన్నా వీడికి హీరోయిన్ తన పిల్లలంటేనే ఇంట్రెస్ట్ మీద ఆ ఆడపిల్లని కూడా పట్టించుకోడు. ఓ రోజు హీరోయిన్ ఫైట్ క్లబ్ టికెట్లు ఇచ్చారు 2 నాకు మా ఫ్రెండ్, ఇదిగో నీ ఫ్రెండ్ ఎవడని ఉంటే ఈ టికెట్లు తీసుకొని వెళ్ళని చెప్పిద్ది. హీరో నాకు ఎవడో ఫ్రెండ్స్ లేడు నువ్వే వస్తావా, నువ్వేగా నా ఫ్రెండ్ అని అడిగితే సరే హీరో వెళ్ళి మ్యాచ్ చూస్తూ ఉంటారు. ఇక్కడ హీరోయిన్ పాప ఆ కొట్టేవాడు హీరో, ఆ కొట్టించుకున్నాడు తన మొగుడు అన్నట్టు ఫుల్ గా మ్యాచ్ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో ఓ 2 రోజుల ముందు వెళ్ళిన ఇంటర్వ్యూ సీఈఓ అక్కడికి వచ్చి హీరోని పరిచయం చేసుకుని నువ్వే కదా ఇంటర్వ్యూకి వచ్చింది, ఇదిగో కార్డు మన ఆఫీస్ కి వచ్చేసి నేను జాబ్ ఇచ్చేస్తా అని చెప్తాడు. జాబులు వచ్చినా గానీ బేబీ సిట్టింగ్ కోసమే జాబులు వదిలేసుకుంటున్నాడు అని చెప్పి హీరోయిన్ కి అర్థమవుతుంది. అప్పుడు హీరోయిన్ అడుగుతుంది ఏంటి మ్యాటర్ అని అడిగితే జాబ్ కోసం నేను ఆఫీసులు తిరుగుతాను, నా జీవితంలో నాకు ఏది కావాలో నాకు ఇప్పుడే అర్థం అవుతుంది, నీతో నీ పిల్లలతో కలిసి టైం స్పెండ్ చేయటం, నీ పిల్లలకి బేబీ సిట్టింగ్ గా ఉండటమే నాకు బాగా నచ్చుతుంది, ఈ జాబ్ మీద నాకు ఎటువంటి ఇంట్రెస్ట్ లేదని చెప్పగానే ఆ ఫైట్ లో ఎదుటోడు ఒకటి ఇవ్వగానే వాడు వచ్చి పాపం హీరో మీద పడతాడు. ఇక దాంతో హీరో కొద్దిగా దెబ్బలు తగిలితే ఇంటికి తీసుకెళ్లి హీరోని ఈ రోజు నువ్వు ఇక్కడే ఉండు రేపు పొద్దున వెళ్దుగాని అనగానే హీరోయిన్ ఎక్స్ హస్బెండ్ ఇక్కడికి వస్తాడు. హీరోతో వాళ్ళిద్దరు పిల్లలు అంత క్లోజ్ గా ఉంటాం ఎక్స్ హస్బెండ్ గడికి నచ్చదు. హీరో మొదలు పెడతాడు, పెళ్ళావా నువ్వు లేని నా ఇల్లు నీళ్లు లేని సముద్రం లాంటిది, చేపలు లేని కొలం లాంటిది, నువ్వు వస్తే మన ఇద్దరం కలిసి మళ్ళీ మూడు పెళ్ళం ఆట ఆడుకుని ప్రశాంతంగా బతుకుదాం అనగానే అప్పుడే హీరో బయటకు వస్తాడు. ఈయన చూసిన ఎక్స్ హస్బెండ్ గడికి ఎక్కడో కాలుతూ
బయటికి పో, నీకేంది పని ఇక్కడ అని సీరియస్ గా మాట్లాడితే హీరో బయటికి వెళ్లకుండా హీరోయిన్ మోటివేషన్ ఇస్తాడు. నువ్వు నన్ను ఆ కరాటే క్లాస్ లో ఏదైతే బూతులు తిట్టావో అది మొత్తం నీ మొగుడు మొహం మీద తిట్టే అనగానే హీరోయిన్ కి లోపల నుంచి ధైర్యం రాదు. హీరో కూడా పక్క నుండి మెల్లగా ఒక గీతం అందిస్తాడు. అదేనండి, బూతులు తిట్టడం స్టార్ట్ చేస్తాడు. ఇక హీరోయిన్ కి లోపల ఉన్న ఆవేశం మొత్తం బయటకు వచ్చి మొగుడిని పిచ్చ తిట్టుడు, జీవితంలో ఆడ మొహం చూడకూడదు అన్నంతగా తిట్టి ఆడు బయటికి వెళ్ళినా సరే కారెక్కి పారిపోయేదాకా గట్టిగా అరిసి మరీ తిడుతుంది. తన లోపల ఉన్న కోపాన్ని మొత్తం తీర్చేసుకుంటుంది. ఇక ఎక్కడలేని ఆనందం వచ్చేసరికి నువ్వు ఉంటే నాకు చాలరా హీరోగా, రేపు మన ఇద్దరం కలిసి డేట్కి వెళ్ళి రప్పరప్పలాడు ఇచ్చేసుకుందామని చెప్పంగానే దీనికోసం నేను వెయిట్ చేస్తున్నాను. హీరో నెక్స్ట్ డే డేట్ కోసం రెడీ అవుతూ ఈ విషయం తన ఫ్రెండ్ కి చెప్తాడు. కేఫ్ లో తన ఫ్రెండ్ వచ్చి, ఏంటి నువ్వు డేట్ కి వెళ్తావా? ఈ రోజు ఏంటో గుర్తుందా? సాయంత్రం నాది స్టేజ్ పెర్ఫార్మెన్స్ ఒకటి ఉంది, నువ్వు డేటింగ్ వెళ్తానంటే ఎట్లారా, నా స్టేజ్ షోకి రాకుండా అని సీరియస్ అవడంతో హీరో హీరోయిన్ తీసుకుని ఆ స్టేజ్ షోకి వెళ్తాడు. ఆ స్టేజ్ షో అయిపోయిన తర్వాత హీరో హీరోయిన్ తీసుకుని ఒక పార్టీకి వెళ్తాడు. హీరో డ్రింక్ తీసుకోవడానికి పక్క వెళ్తే తన ఎక్స్ లవర్ బ్రేకప్ అయిందిగా అది కనపడుతుంది. ఈ పాప వదిలించుకోవడం ఎందుకు, తగులుకోవడం ఎందుకు, మళ్ళీ ఆడితో కలుస్తానంటే హీరో గాడు దాని మొహం కూడా చూడకుండా హీరోయిన్ దగ్గరికి వచ్చేస్తాడు. ఇక ఆ పార్టీ అయిపోయిన తర్వాత వచ్చేసింది మీరు అనుకున్న సీను. చేత్త పట్టుకుని రెడీగా ఉండండి, పోనండి, సబ్స్క్రైబ్, లైక్ కొట్టండి. ఇంటికి వెళ్ళిపోతున్న బాబుని లోపల పిలిచి మరి హీరోయిన్ పాప మంచాన్ని కొట్టు, మంచం మీద కొట్టు అనే కార్యక్రమాన్ని మంచం విరగొట్టేంత పనిలో సౌండ్లు చేసేసుకుంటారు. అయితే వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్న ప్రేమ మొత్తం పిల్లలకి తెలిసిపోయి, ఏంటి జస్టిన్ ఏం జరుగుతుంది మా అమ్మకి నీ మధ్యలో అనగానే, మీ అమ్మ నేను ప్రేమిస్తున్నానమ్మా, మీరు ఒప్పుకుంటే నీకు తండ్రి అవుతానమ్మా అనగానే మాకు డబుల్ ఓకే అని చెప్తారు. హీరోయిన్ కూడా తన ఫ్రెండ్ కి చెప్తుంది తన బేబీ సిట్టర్ తో తనకి లవ్ అయ్యింది, ఆడు నేను బాగా ప్రేమిస్తున్నానని. ఇక్కడ హీరో హీరోయిన్ ని తన ఇద్దరు పిల్లల్ని తన తల్లిదండ్రులకి పరిచయం చేయడానికి తీసుకెళ్తాడు. అంతేకాదు మనోడు బర్త్డే కూడా ఆ రోజు. అయితే హీరో తల్లి మాత్రం హీరోయిన్ అస్సలు లైక్ చేయదు, తను పట్టించుకోదు కూడా. అయితే హీరోయిన్ చాలా లైట్ తీసుకుంటుంది ఈ విషయం. హీరోయిన్ కేవలం హీరోనే ప్రేమిస్తుంది, వాడుంటే చాలా అనుకుని ఫిక్స్ అయిపోయింది. ఇక్కడ హీరో కూడా తన ఫ్రెండ్స్ కి పరిచయం చేస్తాడు. ఇదిగో నేను అమ్మాయిని లవ్ చేస్తున్నాను అనగానే వాళ్ళు తెగ నవ్వుకుంటూ ఉంటారు. ఒరేయ్ 25 ఏళ్ళు ఉన్న నువ్వు 40 ఏళ్ళ అమ్మాయిని ఏం లవ్ చేస్తున్నారా నువ్వు అని విక్రించి నవ్వుతూ ఉంటే హీరోకి మాత్రం ఇదేం పట్టదు. అప్పుడు హీరోయిన్ కూడా కొద్దిగా రియలైజేషన్ వస్తుంది. 25 ఏళ్ళ కుర్రోడ్తో ఇలా చేయటం కరెక్టేనా? హీరోకి చెప్తుంది కూడా, నేను నీ లైఫ్ లోకి వచ్చి నేను నాశనం చేస్తున్నానేమో అంటే హీరో ఏం పట్టించుకోదు అంటాడు. ఓ రోజు హీరోయిన్ ఆఫీస్ లో పని చేసుకుంటూ ఉంటే తల తిరగడం స్టార్ట్ అవుతుంది. ప్రెగ్నెన్సీ చెక్ చేసుకుంటే ఏముంది, తన కడుపులో ఒక బేబీ ఉందని అర్థమైపోయింది. ఇదే విషయం హీరో చెప్పంగానే వాడు కన్ఫ్యూజన్ లో ఏం మాట్లాడాలో అర్థం కాదు. కానీ కాసేపు రియలైజేషన్ తర్వాత, నాకు ఇదే కదా కావాల్సింది, నీతో కలిసి ఒక బిడ్డను కంటే నాకు హ్యాపీగా ఉంటుంది, మీ ఇద్దరు పిల్లలతో ఈ బొడ్డోడు కూడా ఆడుకుంటాడు అని చెప్తాడు. ఇక డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్ట్ చేసుకుంటే, ఓకే నువ్వు ప్రెగ్నెంట్ తో ఉన్నావు కానీ ఆ బిడ్డకు నువ్వు జన్మనే లేవు, ఎందుకంటే ఈ వయసులో నువ్వు కనుక పిల్లల్ని కంటే నీకు ఆ పుట్టపోయే బేబీకి చాలా ప్రమాదం అంటంతో చాలా బాధలో హీరోయిన్ బయటకు వచ్చి హీరోయిన్ తిట్టడం స్టార్ట్ చేస్తుంది. నీ వల్ల ఇదంతా జరిగింది, నీకు అసలు ఏం అర్థం కావట్లేదు, నువ్వు నాకన్నా వయసులో చిన్నోడు, నీకు మెచ్యూరిటీ లేదు, ఏదేదో తిట్టి హీరోని మళ్ళీ జీవితంలో కలవద్దని చెప్పి తిట్టి పంపించేస్తుంది. హీరో కూడా హీరోయిన్ బాధ పెట్టడం ఇష్టం లేక వేరే దేశాలు తిరుగుతూ ఏదేదో జాబులు చేసుకుంటూ కొత్త అమ్మాయిలు తన లైఫ్ లోకి వద్దామని ట్రై చేసినా గానీ హీరోయిన్ ని తన పిల్లల్ని మాత్రం మర్చిపోలేకపోతున్నాడు మనోడు. ఇక్కడ హీరోయిన్ ఏమో తన పిల్లలతో మంచి మదర్ లాగా ఉండాలని ట్రై చేస్తుంది. అంతేకాదు హీరోయిన్ మంచి న్యూస్ రిపోర్టర్ కూడా అయిపోయింది. అలా ఇంకా లైఫ్ గడుస్తూ 5 ఏళ్ళు అయిపోయింది. అంతేకాదు హీరోయిన్ మంచి పొజిషన్ లోకి వచ్చేస్తుంది. ఇక్కడ హీరో దేశాలు తిరుగుతూ పిల్లలకి కొత్త విషయాల గురించి క్లాసులు చెప్తూ తన లైఫ్ ని హ్యాపీగా లీడ్ చెబుతూ ఉంటాడు. మంచి అందమైన అమ్మాయిలు నేను వస్తా అంటే ఎవ్వరు వద్దమ్మా, నాకు ఇంకోటి ఉంది లోపల అని చెప్పి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంటాడు. ఒక రోజు హీరోయిన్ రెస్టారెంట్ లో కూర్చున్నప్పుడు పొరపాటున జరిగిందో అనుకున్నట్టే జరిగిందో హీరో తన వెనకాల వచ్చి నిలబడతాడు. వీళ్ళ ఆనందం మామూలుగా ఉండదు. హీరో బంగ్లాదేశ్ లో ఒక బాబు దత్తత తీసుకున్నానని ఇప్పుడు వాడు నాతోనే ఉంటున్నాడని చెప్పి వాడిని చూపిస్తాడు. ఇక్కడ హీరోయిన్ పిల్లల్ని కూడా మళ్ళీ పరిచయం చేస్తుంది. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, చాలా మారిపోయారు. ఈ హీరోయిన్ కూడా అర్థం అవుతుంది హీరో పెళ్లి చేసుకొని కొత్త లైఫ్ ఏం స్టార్ట్ చేయలేదని. హీరోయిన్ కి అర్థం అవుతుంది ఏజ్ కాదు ఫీలింగ్స్ ఏ ముఖ్యం. ఇక్కడ హీరో మదర్ ఫాదర్ కూడా హీరోయిన్ కి యాక్సెప్ట్ చేసేశారు. ఆ వయసు కొత్త ఇంకేం చేస్తారులేండి, యాక్సెప్ట్ చేస్తారా? సో ఫ్రెండ్స్, మూవీ పేరే రీబౌండ్. ఏదైనా రిలేషన్ కట్ అయిన తర్వాత లైఫ్ అక్కడతోనే ఆగిపోదు. ఆ నెక్స్ట్ లైఫ్ లో జరిగే కొన్ని ఇన్సిడెంట్స్ ద్వారా మళ్ళీ కొత్త పరిచయాలు అవ్వచ్చు, కొత్త రిలేషన్ స్టార్ట్ అవ్వచ్చు. ఏజ్ గ్యాప్ అనేది సొసైటీ దృష్టిలోనే తక్కువ, వాళ్ళు ప్రేమించే భావనలో అది ఉండదు. ఈ మూవీలో అర్థమయ్యేది ఏంటంటే మనసు మంచిదైతే కొత్తగా వచ్చే రిలేషన్ కూడా కరెక్ట్ గా ఉంటుంది. ప్రతి ఎండింగ్ ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేస్తూ ఉంటుంది. నిజమైన ప్రేమ ఏజ్ ని ఎప్పుడు చూడదు.